హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. మీకైతే ఈరోజు నార్మల్గా సింపుల్ శారీస్లోకి సెట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ లేస్ డిజైన్ అయితే మీతోటైతే షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియోలో ఇక్కడ చూపించున్నాను కదా, ఈ విధంగా మనకి రైట్ సైడ్కి అయితే 2 ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడైతే నేను వెనకాలైతే బ్యాక్ నెక్కి రౌండ్ షేపే పెడుతున్నానండి. ఇక్కడ చూసారు కదా, పైన ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా మార్కింగ్ చేసుకునేసి మనకి నెక్ డీప్ ఎంత కావాలో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫస్ట్ 10 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నానండి. మనకి డిజైన్ పెట్టుకోవడానికి బ్యాక్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి, 2 ఫ్లవర్స్ రావాలి కదా, అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించి 9.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ వీపు ఎంత వెడల్పు ఉందో కూడా చూసుకుంటున్నానండి క్లాత్. ఇక్కడ చూసారు కదా, నాకు 4 ఇంచెస్ అయితే ఉంది. 4 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా అంటే నేను ఫస్ట్ 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదండి, అక్కడ నుంచే నేను 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర 2.5 ఇంచ్ తీసుకున్నానండి. కింద వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మనకి షోల్డర్ పైన జారకుండా ఉంటుంది. ప్లస్ మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది డీప్గా బాగా రౌండ్ షేప్ ఇచ్చాము కాబట్టి మనకి డిజైన్ పెట్టినప్పుడు కూడా లుక్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్న విధంగానే కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, కటింగ్ చేసిన తర్వాత ఈ షేప్ అయితే రావాలన్నమాట. మనకి ఇక్కడ చూసారు కదా, షోల్డర్స్ ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది జారకుండా ఉంటుంది. ఇప్పుడైతే వేస్ట్ పేపర్ని ఈ విధంగా డబుల్ హోల్డింగ్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా డబుల్ హోల్డింగ్ చేసుకున్న పేపర్ పైన మనము ఫ్లవర్ డిజైన్ పెట్టుకోవాలనుకున్నాం కదా, ఆ ఫ్లవర్ డిజైన్ అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించండి, నేను వేస్ట్ పేపర్ మీద ఇలా ఎందుకు డ్రా చేసుకుంటానంటే మనం ఎగ్జాక్ట్గా క్యాన్వాస్ మీద ట్రై చేయడానికి ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి కదండి, అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ విధంగా వేస్ట్ పేపర్ పైన ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని క్యాన్వాస్ పైన పెట్టేసి ఎగ్జాక్ట్గా అయితే కటింగ్ చేసుకుంటానన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ పైన రౌండ్గా ఈ విధంగా షేప్ ఇచ్చేస్తే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే నీట్గా ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పేపర్ని నీట్గా కింద వైపు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే పైన రౌండ్ని కూడా కరెక్ట్గా అనేది మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న పేపర్ని మనం ఇలా చేసి చూస్తే చూసారు కదా, ఫ్లవర్ అనేది ఈ విధంగా ఫినిషింగ్ నీట్గా రావాలి. ఈ తర్వాత వచ్చేసి మనం క్యాన్వాస్ ఉంటుంది కదండి, క్యాన్వాస్ని నేను డబల్ లేయర్ ఈ విధంగా ఫస్ట్ కింద హోల్డింగ్ ఉందన్నమాట, హోల్డింగ్ని మళ్ళీ ఈ విధంగా హోల్డ్ చేసుకున్నాను. నేను వచ్చేసి ఈ విధంగా హోల్డింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి నాకు ఇక్కడ 4 లేయర్స్గా అయితే వచ్చాయన్నమాట. అంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, పైనుంచి ఒక లేయర్ అనేది కింద మనకి హోల్డింగ్ ఉందన్నమాట. ఆ విధంగా ఉన్న హోల్డింగ్ని డబల్ లేయర్ని నేను మళ్ళీ ఇంకొక లేయర్గా మర్చాలకు నాకు 4 లేయర్స్ అనేటివి వచ్చేసాయండి. నాకు ఇక్కడ వచ్చేసి 2 ఫ్లవర్స్ కావాలి కాబట్టి నేను ఈ విధంగా హోల్డింగ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనము ఎగ్జాక్ట్గా మనము వేస్ట్ పేపర్ని ఫ్లవర్లా కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లవర్ పేపర్ని ఈ విధంగా పెట్టేసి ఎగ్జాక్ట్గా అయితే క్యాన్వాస్లో కూడా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే 2 ఫ్లవర్లు కూడా రెడీ అయిపోతాయండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారా, మనకి 2 ఫ్లవర్లు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఈ విధంగా ఫ్లవర్లా కట్ చేసుకున్న క్యాన్వాస్ని మనం ఏదైతే ఫ్లవర్కి కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని అయితే మీరు ఇక్కడ పరుచుకుంటే, నేనైతే గోల్డ్ కలర్ కావాలనుకున్నాను కాబట్టి ఇక్కడైతే వేస్తున్నానండి. ఇక్కడైతే మీకు ఐరన్ బాక్స్ ఉంటే కనుక మీ దగ్గర ఐరన్ బాక్స్ తోటి ఇక్కడైతే మీరు ఒకవైపు క్యాన్వాస్కి షైనింగ్ ఉంటుందండి, షైనింగ్ ఉన్న వైపు ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఐరన్ అయితే చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర ఐరన్ లేదు. అలాగే గమ్ బాటిల్ కూడా గమ్ అనేది కొద్దిగానే ఉంది, అట్లా అడ్జస్ట్ చేశాను. ఇందులో మా పిల్లలు వాటర్ అయితే కలిపేశారండి, అందుకే సరిగ్గా అతుక్కోవట్లేదు. మీరైతే నీట్గా ఐరన్ చేసుకోండి, మీకు షేప్ అయితే కరెక్ట్గా వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ గమ్లో వాటర్ కలిసాయి కాబట్టి నాకు అంతగా అతుక్కోవట్లేదు. చూసారు కదండి, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫ్లవర్స్ 2 కూడా ఎక్స్ట్రా ఉన్న గోల్డ్ కలర్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా అయితే మనం ఇక్కడ కట్ చేసేసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట.
మీరు ఐరన్ చేసుకున్నారంటే మీకైతే నీట్గా క్యాన్వాస్ అనేది ఆ క్లాత్కి అంటుకుపోతుందండి. ఒకవేళ మీకు అలా అంటుకుపోలేదంటే మీరు గమ్ పెట్టేసి కూడా అంటించుకుంటే కరెక్ట్గా అనేది అతుక్కుపోతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఈ విధంగా గుండు పిన్నులు పెట్టేసి అంటే దాని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా గోల్డ్ కలర్ క్లాత్ని నేను రిమూవ్ అయితే చేసేస్తాను అన్నమాట. ఇంతవరకు మన వీడియోస్ని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోలో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే ఫస్ట్ అయితే మీ ఫోన్కి అయితే రీచ్ అవుతాయండి. ఇంకా వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఆల్రెడీ అయితే శారీలోని బ్లౌజ్ని లైనింగ్కి అయితే స్టిచ్ చేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ అంతా కూడా మీకు వచ్చే ఉంటుంది కాబట్టి నేనైతే లైనింగ్కి బ్లౌజ్ పీస్ని ఎలా జాయిన్ చేయాలో అయితే చూపించడం లేదు. ఒకవేళ మీరు అది కూడా తెలుసుకోవాలనుకుంటే ఇంకా మన ఛానల్లో మిగతా వీడియోస్ అయితే ఉన్నాయండి. బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, ఆ వీడియోస్లో అయితే మీరు చూసి లైనింగ్కి బ్లౌజ్ని ఎలా అటాచ్ చేయాలో అయితే చూసి నేర్చుకోవచ్చండి. ఇప్పుడు చూసారు కదా, ఆ ఫ్లవర్ గోల్డ్ కలర్ ఫ్లవర్ ఉంది కదా, దాని చుట్టూ కూడా లేస్ని ఈ విధంగా నేను సింపుల్గా అయితే రౌండ్ కూడా చుట్టూ కూడా ఈ విధంగా చిన్న చిన్న అంటే మనకి ఎక్కడెక్కడ అయితే మూలలు ఉన్నాయో ఆ మూలల చోట చిన్న చిన్నగా అలా హోల్డ్ చేసుకుంటూ నిదానంగా అయితే స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మీకైతే స్పీడ్గా వీడియో పెట్టడం ద్వారా ఇలా అయితే అనిపిస్తుందండి. కొంచెం నిదానంగా అయితే మీరు నీట్గా అయితే ఎక్కడ కూడా మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఫ్లవర్ అనేది మనకి నీట్గా రావాలి కాబట్టి నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఇదే విధంగానే ఫ్లవర్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేస్ అనేది ఈ విధంగానే కిందకి ఇలా రౌండ్గా తీసుకుంటూ కింద ఫ్లవర్ కూడా లేస్ అనేది కొంచెం అటాచ్ చేయనట్టుగా ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ మనం లెఫ్ట్ సైడ్ షోల్డర్ దగ్గరికి ఈ లేస్ అనేది నిదానంగా ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ మీరైతే స్టిచ్ చేయాలండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ షోల్డర్ వరకు అయితే మనము స్టిచ్ చేసుకోండి. ఇక్కడ చివరికి వచ్చేసరికి అక్కడ గట్టిగా ఒక రఫ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా రఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్లౌజ్కి చివర్లో ఉంది కదండి, అక్కడ కూడా ఇంకొకసారి అయితే లేస్ని పెట్టేసి ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసామో అలాగే రెండో ఫ్లవర్ని కూడా స్టిచ్ చేయడానికి స్టార్టింగ్ కూడా మళ్ళీ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగన్నమాట. ఇప్పుడైతే నెక్ చుట్టూ కూడా నెక్ చుట్టూ దగ్గరగా అయితే ఇలా బ్లౌజ్కి లేస్ని జాయిన్ చేస్తూ ఈ విధంగా వచ్చేసేయండి. ఇప్పుడైతే మనము కింద ఫ్లవర్కి అయితే ఈ విధంగా చుట్టూ లేస్ని అయితే జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, సేమ్ ఇంతకుముందు ఫ్లవర్ని ఎలా జాయిన్ చేసామో లేస్ని అదే ప్రాసెస్లోని ఇక్కడ సెకండ్ ఫ్లవర్ కూడా ఈ విధంగా చుట్టూ లేస్ని అయితే జాయిన్ చేసుకోండి. ఇక్కడైతే నాకు కాంబినేషన్లో శ్రీలీల అప్పుడు పుష్ప మూవీలో కట్టుకుంది కదండి, ఆ శారీలోని కలర్స్ అన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. వైట్, పింక్, గ్రీను ఈ 3 కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది కదా, అందుకని చెప్పేసి నాకు గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అందుకని చెప్పేసి గోల్డ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఇక్కడ కలర్స్ వేయించుకున్నాను. మీకు ఏ కలర్ నచ్చుతుందో మీ బ్లౌజ్కి ఆ కలర్ సెట్ అయ్యేవి మీరైతే వేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్ మిడిల్లో అయితే బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. పింక్ కలర్ థ్రెడ్ తీసుకునేసి ఫస్ట్ అయితే గొలుసు కుట్టు వేసాను అన్నమాట. గొలుసు కుట్టు మీకు రాదు అనుకుంటే మీరు నార్మల్గా ఇట్లా స్ట్రైట్గా అయినా సరే కుట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఫస్ట్ ఇట్లా గొలుసు కుట్టు అయితే వేస్తున్నాను, తర్వాత నేను కూడా స్ట్రైట్ కుట్టే వేస్తాను అన్నమాట. ఈ విధంగా గొలుసు కుట్టు వేసిన తర్వాత ఇక్కడైతే ఒక గోల్డ్ కలర్ బీడ్ని అయితే ఎక్కించుకొని ఇక్కడైతే పైన స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదండి స్ట్రైట్గా ఒక లైన్, దాని పక్కనే ఆ లైన్ కన్నా కూడా కొంచెం చిన్నగా పక్కన అయితే వేయాలండి. ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి అలాగే రైట్ సైడ్ ఒకటి కూడా మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ పై వైపును కూడా చిన్నగా ఈ విధంగా ఇప్పుడైతే చూసారు కదా, నేను స్ట్రైట్గానే స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు టైం అయితే లేదండి, అర్జెంటుగా స్టిచ్ చేసేస్తున్నాను బ్లౌజ్ అనేది.
చూసారు కదా. ఇంకా వచ్చేసి ఇక్కడ చివరిలో ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్కి వచ్చేసి బ్లౌజ్కి ఇలా ముడి వేసేసి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని మొత్తం కూడా కట్ చేసుకోండి. నెక్స్ట్ రెండో ఫ్లవర్లో కూడా సేమ్ ఇదే విధంగానే బీడ్స్ అనేటివి గోల్డ్ కలర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఇలా అన్నమాట. ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి. నేను ఈ బ్లౌజ్కి అయితే పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి. మీకు పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే పఫ్ అనేది మనకి హ్యాండ్స్కి ఎలాగ నీట్గా కనిపించాలని చెప్పేసి సింపుల్ టిప్స్ తోటి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంపల్సరీగా అయితే షేర్ చేస్తాను పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడైతే ఈ రెండు ఫ్లవర్స్ కూడా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ లేస్ని అయితే నేను రైట్ సైడు ఈ ఒక వైపున ప్లెయిన్గా అయితే ఉంది కదండి. మనం ఇక్కడైతే ఫ్లవర్ అయితే పెట్టేసాం, కానీ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే ప్లెయిన్గా ఉంది కదా. అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ పింక్ కలర్ లేస్ని అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అన్నమాట షోల్డర్ వరకు. ఇక్కడ ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ ఫ్రంట్ సైడ్ కూడా నేనైతే బ్లౌజ్కి లేస్ రెండు వైపులు కూడా స్టిచ్ చేశానండి. ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ కూడా రెండు వైపులా అయితే లేస్ అయితే వేసేసాను అనమాట. మనకి ఇక్కడ కూడా ప్లెయిన్గా ఉండకోకుండా ఈ విధంగా లేస్ అయితే స్టిచ్ చేశానండి. ఇలా రెండు వైపులా లేస్ని స్టిచ్ చేసిన తర్వాత మన డోరీస్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేసి జాయిన్ చేసేసాను బ్లౌజ్కి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని బీడ్స్ అయితే ఇంకా కొన్ని స్టిచ్ చేయాల్సినవి ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా మనకంతా ఓకే. ఇక్కడ మాత్రం కొంచెం ప్లెయిన్గా ఉంది కదా. ఇక్కడైతే బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే నేను మిడిల్లో ఒక గోల్డ్ కలర్ పెద్ద పూసను అయితే ఇక్కడ వేసాను. చూసారు కదా. ఈ విధంగా ఫస్ట్ అయితే గోల్డ్ కలర్ బీడ్ని స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ దాని చుట్టూ కూడా గోల్డ్ కలర్ స్మాల్ బీడ్స్ అయితే అన్నీ ఒకేసారి ఇలా ఎక్కించుకునేసి దాని చుట్టూ ఎన్ని బీడ్స్ అయితే సరిపోతాయో అన్ని బీడ్స్ అన్నీ కూడా వేసిన తర్వాత దాన్ని కూడా చుట్టూ ఇలాగా అంటే ఆ బీడ్స్ అన్నీ మళ్ళీ పైకి లేచినట్టుగా రాకోకుండా ఉండడానికి ఆ బీడ్స్ చుట్టూ కూడా అక్కడక్కడ ఈ విధంగా అయితే దారంతో నీడిల్తోటి స్టిచ్ చేశాను అన్నమాట. ఇక్కడ మళ్ళీ నా దగ్గర ఒక గోల్డ్ కలర్ లీఫ్ లాగా ఉన్న బీడ్ని కూడా ఇక్కడ పెట్టేసి స్టిచ్ చేస్తున్నానండి. ఇవి శారీస్కి హ్యాంగింగ్కి వాడతారు ఎక్కువగా. అవి నా దగ్గర ఉంటే ఒకటైతే ఇక్కడ స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు రెడ్ కలర్ బీడ్ అయితే ఇంకొకటి ఇక్కడ స్టిచ్ చేసి దాని చుట్టూ కూడా గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చే విధంగా అయితే నేను ఇక్కడ అన్నీ కూడా స్టిచ్ చేశానండి. సింపుల్గా ఏదో అలా ట్రై చేశానండి. ఈ డిజైన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా గోల్డ్ కలర్ బీడ్స్ని చుట్టూ కూడా ఈ విధంగా థ్రెడ్ తోటి అయితే అలా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి బీడ్స్ అనేటివి పూస నుండి బయటికి రాకోకుండా స్టిఫ్గా అనేది ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఇలా స్టిచ్ చేసేసి దీన్ని కూడా బ్యాక్ సైడ్ ఈ విధంగా ముడి అయితే వేసేసుకోండి. ఈ విధంగా అన్నీ స్టిచ్ చేసిన తర్వాత అంతేనండి మనకి బ్లౌజ్ అయితే. చూసారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో. ఈ బ్లౌజ్ అనేది ఇలా పెట్టి చూడడం కంటే కూడా బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ బ్లౌజ్కి అయితే నేను పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టేసి హ్యాండ్స్ కూడా ఈ విధంగా లేస్ అయితే పెట్టాను అన్నమాట. ఇంకా పఫ్ హ్యాండ్స్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో కంపల్సరీగా అప్లోడ్ అయితే చేస్తానండి. ఇంతకీ డిజైన్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా సింపుల్గా నా దగ్గర ఉన్న వాటితోటే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఈ ఫ్లవర్ మీరు పెట్టేటప్పుడు కూడా పైవైపు ఒక ఫ్లవర్ ఉండేటట్టు అలాగే కిందున్న ఫ్లవర్ కిందకున్నట్టుగా పెట్టుకోండి. చూసారు కదా ఈ విధంగా పెట్టేసి నీట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదండి. ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు